మిత్రులారా నమస్కారం. ఈ మధ్యలో జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లో జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు లీడరు శ్రీరాములు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మనము ఈ ఎలక్షన్ల ప్రభావం ఎటువైపు పోతున్నది, ఈ ఎలక్షన్ల ప్రయోజనం ఎవరు చెందుతున్నారు, వాస్తవానికి గెలుపులైనక గెలుపు ఎవరిది అనే దానిపైన మనం క్లియర్గా అనలైజ్ చేసుకుందాం. ఈ ఎలక్షన్ల జరిగిన మార్పుల్ని కొంతమంది సంతోషం చేసుకుంటున్నారు, కొంతమంది అసలు ఈ ఎలక్షన్లే కావు, ఈ ఎలక్షన్లలో జరిగిన అనేక విషయాలని అనేక రకాలుగా చర్చలకు వస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఏందనేది సీనియర్ నాయకులైన అన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి సమాజం మేలు కోసము సమాజం ఏ వైపు ప్రయాణం చేస్తుందనే దానిపైన పూర్తి విశ్లేషణ ఈరోజు. నమస్కారం సార్. నమస్తే. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మా ప్రేక్షకుల తరపున, మా ఛానల్ తరపున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈ ఎలక్షన్ల వాస్తవ పరిస్థితి ఏంది, ఈ ఎలక్షన్లు ఎవరి ప్రయోజనాల కోసం జరిగినాయి అనే దానిపైన మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ల పైన మా ప్రేక్షకుల కోసం వివరిస్తారని కోరుతున్నాం సార్. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోయి యూడీఎఫ్ గెలిచింది. తమిళనాడులో అత్యధిక మెజార్టీని విజయన్ పార్టీ కైవశం చేసుకుంది. అట్లాగే అస్సాం, పుదుచ్చేరి వీటిని చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఈ ఎన్నికల మీద చాలా రకాలుగా చాలామంది విశ్లేషించడం జరుగుతుంది. నిజానికి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎన్నికల నిర్వహణ అనేది అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియలో ఎన్నికల సంఘం అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికలు నిర్వహణకు ముందే ఓటింగ్కి సంబంధించింది ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలోనే అధికార పార్టీకి అంటే బీజేపీ పార్టీకి ఎవరు ఓటేసే అవకాశం ఉంది, ఎవరు ఓటేయని అనే దాని మీద ఎన్నికల కమిషన్ గమనించి ఓటేసే వారిని ఉంచుతుంది, ఓటేయని వారిని తీసేస్తుంది. ఈ సిచ్యువేషన్ ఏదైతుందో ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం ఏదైతే దానికి అధికారాలు ఇచ్చిందో ఆ అధికారాలకు లోపడకుండా కేంద్ర ప్రభుత్వంకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పు పొందేటట్టుగా వ్యవహరించడం అనేది ఒక అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది, ప్రధాన అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇక రెండో అంశానికి సంబంధించింది పశ్చిమ బెంగాల్ సంబంధించింది. 25 సంవత్సరాలు సిపిఎం పార్టీ అంటే వామపక్ష ప్రజాతంత్ర సంఘటన పరిపాలించింది. ఆ తర్వాత వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నాయకత్వంలో పరిపాలించింది. ఈ తృణమూల్ కాంగ్రెస్ని ఓడించడం కోసం అనే దాంతో కేంద్రం ఎన్ని మల్లగుల్లాలు పడాలనో ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. నిజానికి వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన ఉన్నప్పటి నుంచి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చేంతవరకు చూసుకున్నప్పుడు మరి బెంగాల్లో పేదలు మరింత పేదలుగా అవుతున్న పరిస్థితి ఉంది, నిరుద్యోగం పెరిగిపోయిన పరిస్థితి ఉంది, పోతే పరిశ్రమలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఎందుకు ప్రజల జీవితాలలో మార్పు రావట్లేదు? మార్పు అంటే ఏంటిది? వాళ్ళ కొనుగోలు శక్తి పెరగట్లేదు, పోతే వాళ్ళ జీవితాలకు గ్యారంటీ లేదు. ఉండడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ, కట్టడానికి బట్ట కానీ, ఇవి 3 ఇంపార్టెంట్ అయినాయి. ఈ 3 ఇంపార్టెంట్ అయిన అంశాలు 25 సంవత్సరాలు పరిపాలించిన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన కావచ్చు, ఆ తర్వాత పరిపాలించిన తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, లేదు ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కావచ్చు. బీజేపీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి కొద్దిసేపు పక్కగా పెడితే ఇవాళ మోడీ వచ్చిన తర్వాత 2 పర్యాయాలు పరిపాలించి 3వ పర్యాయంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజా సమస్యలపైన కాకుండా ప్రజల్ని హిందూ మతం, హిందుత్వం అనే దాంతో ప్రజలను చీలదేయడం అనేది జరుగుతుంది. అందుకనే భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, లౌకికవాద స్ఫూర్తి ఏదైతుందో ఆ లౌకికవాద స్ఫూర్తిని దెబ్బతీస్తూ
ఇక్కడ హిందుత్వాన్ని అంటే మనుధర్మ శాస్త్రాన్ని సాంప్రదాయక విధానాలని తీసుకొచ్చే ఒక కుట్ర కొనసాగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఇవాళ దేశంలో అట్లా ఇవాళ బీజేపీయేతర పార్టీలని కిల్ చేయడం కోసం అది అనేక ఎత్తుగడలు ఇస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు నార్త్ ఇండియా ఉంది, సౌత్ ఇండియా ఉంది. మొన్న జరిగిన ఓటింగ్ సంబంధించిన దాంట్లో పార్లమెంట్లో ఈ డీలిమిటేషన్ సంబంధించింది ఏదైతే చర్చ జరిగిందో, ఓటింగ్ జరిగిందో అందులో ఓడిపోనట్లయితే దీనికి ఏం చేసింది, మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టి రాజకీయ లబ్ధిని పొందడం కోసం ప్రయత్నం చేసింది. ఆ రకంగా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఏదైతే ప్రజలు త్యాగాలు చేసి పిల్లలను కనకుండా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే సందేశాలు ఉన్నాయో ఆ సందేశాలను పాటించినందుకు ఇక్కడ జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది. ఈ పెరిగిన జనాభా తగ్గిన జనాభాని రెండింటిని ఒకే ఘటన కట్టి అది డీలిమిటేషన్లో అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు చేసినప్పుడు ఏమవుతుంది అనుకున్నప్పుడు బీజేపీకి ఉత్తర భారతదేశంలో ఇవాళ బలం ఉంది. ఇది ఎప్పటికీ ఉంటుంది అనేది తాత్కాలికమే. అయితే కాబట్టి అక్కడ మరింత పట్టును బిగించి ఇంకొక 5-10 సంవత్సరాలు పరిపాలించడం కోసం వాళ్ళు ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసడం జరుగుతుంది. ఆ కుట్రపూరితమైన వ్యవహారంలో నుంచే ఈ ఎన్నికలు చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ సరళైపోయి లెక్క పెట్టేంత వరకు కూడా ఏ ధరలు పెరగలేదు. ఎప్పుడైతే ఓటింగ్ అయిపోయిందో వెంటనే ధరలు పెంచడం అనేది కూడా జరిగింది. అందుకని ఇవాళ గ్యాస్ సంబంధించి చూస్తే ఇప్పుడు హోటళ్ళన్నీ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా మూసేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక సిలిండర్ మీద 900 పైచీలకు పెంచడం అనేది మామూలు విషయం కాదు. రేపు పెట్రోల్, కిరోసిన్, వంట గ్యాస్ ఇవన్నిటిని కూడా పెంచడానికి అవకాశం ఉంది. అట్లా ఇవాళ ఏదైతే కమర్షియల్ గ్యాస్కు సంబంధించింది పెంచారో దాని యొక్క ప్రభావం అన్నిటి మీద పడుతుంది. అట్లనే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది, మిగతా అన్ని సెక్షన్స్ మీద పడుతుంది. ఆ సెక్షన్ ప్రజలందరూ కూడా చాలా అధిక వ్యయాన్ని భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెట్టబడుతుంది. కాబట్టి ఒక రకంగా దేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణ వలన ఇంకా పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ స్థితి నుంచి మనం ఈ ఎన్నికలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఇదే విషయంలో ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం, ఇప్పుడు జరిగిన ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఈ 5 రాష్ట్రాల వరకు పరిమితంగానే ఉంటాయా, లేకపోతే దీని ప్రభావం దేశవ్యాపితంగా పడే అవకాశం ఉంటుందా రానున్న ఎలక్షన్ల? కానీ అదే క్రమంలో ఇప్పుడు జరిగిన ఈ మార్పు ప్రజలు కోరుకున్న మార్పా లేకపోతే పార్టీలు కోరుకున్న మార్పా? అసలు ఏంటిది? 25 సంవత్సరాలు సుదీర్ఘంగా కమ్యూనిస్టు పరిపాలనలో ప్రజల కోసమే పనిచేస్తుందన్న కమ్యూనిస్టులు ఈరోజు నామరూపాలు లేకుండా పోవటం ఎటువైపు సంకేతం ఇది? ఎందుకంటే దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే కమ్యూనిస్టులు సిపిఎం కానీ లేకపోతే ఇంకా వేరే ఏదో కానీ లేకుండా పోవటం అనేది ప్రజలు కోరుకుంటలేరా లేకపోతే ఇంకే ఏంటిది అనేది ఎటువైపు మన ప్రయాణం అనేది కొంచెం వివరిస్తే బాగుంటుంది ప్రేక్షకులకు. నేను ఏమంటున్నంటే ఓటమి విజయం అంతిమంగా విజయం అనేది సూత్రం, మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సూత్రానికి సంబంధించింది. అయితే ఇక్కడ సరైన గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 25 సంవత్సరాలు కానీ లేదా ఇప్పుడు కేరళలో 5 సంవత్సరాలు ఎల్డిఎఫ్, 5 సంవత్సరాలు యూడిఎఫ్కు అధికార బదలాయింపు ఏదైతే జరుగుతుందో ఎందుకు జరుగుతుంది? నిజంగా ఎల్డిఎఫ్ కరెక్ట్ పనిచేసినట్లయితే ప్రజల్లో ఎందుకు అసంతృప్తి వస్తుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ప్రజల్లో వాళ్ళ అవసరాలు తీరుస్తున్నప్పుడు మేము చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం అనే దాంతో రీల్స్ తీసి పెడుతుండ్రు, మీడియా ముందుకు వస్తుండ్రు. మరి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఓటమి ఎందుకు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది? పినరని విజయ్కి సంబంధించింది, ఆయన చాలా గొప్ప లీడరే, ప్రజల కోసం పనిచేసిండు. కానీ ఆయన మీద కూడా స్కామ్ లాంటివి ముందుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ ఓటమి గల కారణాలను లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటమి పాలవుతున్నాం అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం కానీ ఆ పార్టీ కానీ వాటి యొక్క విధానాలకు సంబంధించింది లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని సర్దిద్దుకోవాల్సి ఉంటుంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలతోటి మమేకమై ప్రజల కోసం కమిట్మెంట్ తోటి పనిచేసే వాళ్ళు ఓడిపోతున్నట్టే కారణం ఏంటిది అనుకున్నప్పుడు వీళ్ళు సరిగ్గా పనిచేస్తలేరు అనే దాంతో అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే 25 సంవత్సరాలు పరిపాలించిన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మళ్ళీ అక్కడ అధికారంలోకి దరిదాపులోకి రాని పరిస్థితి కూడా ఇవాళ ఉంది కదా. ఇవాళ ఏంటిది 2 సీట్లనే కైవసం చేసుకున్న పరిస్థితి ఉన్నది. అంటే అంత లోయెస్ట్లోకి వెళ్ళిపోయింది. ప్రజల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అట్లనే బీజేపీ ఏం చేస్తుంది, ప్రజలు చీలదీస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్లో అనుకో, ముస్లిమ్స్ చీలదీస్తుంది, మైనార్టీలను చీలదీస్తుంది, అట్లా హిందువులని ఐక్యత చేస్తుంది. అట్లా ఆ పద్ధతులలో వాళ్ళు మెజారిటీ ఓటు బ్యాంకుని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటుంది, కోర్టులను కూడా ఉపయోగించుకొని తనకు ఏదైతే అధికారాన్ని సత్తాని కలిగి ఉండాలనో సత్తాన్ని తీసుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే ఈ ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లో రిజల్ట్ ఏదైతుందో మన తెలుగు రాష్ట్రాలపైన, ప్రత్యేకించి మన తెలంగాణ పైన రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభావం చూపబోతుంది, దీని గురించి మన ప్రేక్షకుల కోసం వివరించాలి. అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఉన్నాయి. ద్రవిడ పార్టీలు అనేది పూర్తి సైద్ధాంతిక నిబద్ధతతో ఉన్న పార్టీలు. కరుణానిధి వారసత్వంగా ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ కుమారుడు కూడా మంత్రిగా అయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటుందంటే ఒక ప్రజాస్వామిక సూత్రం ప్రకారంగా పోవాలి. స్టాలిన్ 2 సార్లు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం కూడా లేదు. డిఎంకే పార్టీలో అతని తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, తన కొడుకునే మంత్రిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే పార్టీలో పనిచేసే నాయకులు అనేక మంది ఉన్నారు. అనేక మంది నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకులని తీసుకొచ్చి మంత్రి పదవి కావచ్చు, ముఖ్యమంత్రి పదవి కావచ్చు పొంది పనిచేసేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రజలు మరింత విశ్వాసం పెరుగుతుంది. అక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుందో చూడండి, కేరళ ఎట్లా ఉందో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఒకసారి వీళ్ళు గెలిస్తే మరొకసారి వాళ్ళు గెలిస్తే, తమిళనాడులో కూడా ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండింటి మధ్యన వీళ్ళు గెలిస్తే మరొకసారికి వాళ్ళు గెలవడం అనే దాంతో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది కాబట్టి జంజీ తరం వచ్చింది. ఆ జంజీ తరం ఏం చేస్తుంది, ఈ యూత్ని ఎంకరేజ్ చేసిన పరిస్థితుల్లో రాజకీయాల్లో మార్పు వస్తుంది. రాజకీయాల్లో మార్పు వస్తున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వాలి, ప్రజాస్వామిక స్ఫూర్తిని ఇవ్వాలి. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ రాజ్యాంగ స్ఫూర్తి కానీ ప్రజల కోసం ఏదైతే సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటున్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఆ సిద్ధాంత వెలుగులో పనిచేయనప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి వస్తుంది, అట్లా ఓటములు కూడా వస్తాయి. కాబట్టి ఏదైతే డిఎంకే పార్టీ కావచ్చు లేదా వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు కావచ్చు ఇవన్నిటిని కూడా పరిశీలన చేసుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. బలమైన బహుజన రాజ్యం రావాలి. బహుజన రాజ్యం రావాలనుకున్నప్పుడు భారతదేశంలో అంబేద్కర్, పూలే, పెరియార్ వీళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ రాజ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ తాత్విక పునాది మీద ముందుకు వచ్చిండ్రో ఆ తాత్విక పునాది మీద ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగానే పేదరికాన్ని తొలగించటం, నిరుద్యోగాన్ని తొలగించటం, అభివృద్ధి నమానాన్ని కూడా తీసుకురావటం. ఇప్పుడు చిన్న విషయం మీరు చెప్పుకుంటూ ఇప్పుడు జంజీ గురించి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జంజీ ఏదైతే యువతరం ఉన్నదో చూసినట్టుంటే అక్కడ జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్కడున్న రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా, పూర్తి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు న్యాయం వైపు ప్రజల పక్షం తిరగబడ్డది కానొస్తుంటే తిరగబడి వాళ్ళని కూలదోసి, అంటే మన పక్కన నేపాల్ మనకు ఒక ఉదాహరణ కావచ్చు. అయితే ఇక్కడ మన దేశంలో చూసినప్పుడు ఈ జంజీ అనేది ఏదైతుందో నిర్వీర్యమైందా లేకపోతే అందుకోలేకపోయిందా, ఇక్కడ ప్రజల పక్షం కాకుండా
రాజ్యం పక్షం లేకపోతే వేరే పక్షం వహించినట్టుగా ఒక సంకేతాలు వస్తున్నాయి. ఇది వాస్తవ సంకేతాలా లేకపోతే ఏమైనా దీనిలో వెనుక ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ నేపాలే కాదు, నేపాల్లో జంజీ తర్వాత కూడా ఇంకా అనేక మార్పులు వచ్చినాయి. ఇవాళ ప్రైవేట్ విద్యకు వ్యతిరేకంగా ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు, ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు పోతుండ్రు. అట్లనే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళకు పెన్షన్స్ వాటన్నిటిని కూడా రద్దు చేస్తుండ్రు. ప్రజల సొమ్ముని ప్రజల కోసం ఖర్చు చేయాలి, ప్రజలకు సేవ చేస్తామనే దాంతో మాట ఇచ్చి గెలిచి తర్వాత ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ నుంచి పెన్షన్స్ తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు అనే దాంతో వాటిని రద్దు చేయడం అనేది కూడా జరిగింది. అదే శ్రీలంకలో కూడా సాయుధ పోరాటం కొనసాగించిన పార్టీ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎన్నికల్లో పాల్గొని ఎల్టీటీఈ సాయుధ పోరాటం పూర్తిగా ధ్వంసం అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ అమెరికాకు అడుగుపెట్టడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక పరిస్థితిని చూస్తున్నాం. అంటే అది శ్రీలంక సంక్షోభాన్ని కూడా మనం చూసినప్పుడు మొత్తం కోటల్ని ప్రజలంతా ఎక్కి అక్కడున్న అధికారులని ప్రధానమంత్రిని పట్టుకోవడం కోసం పోయినప్పుడు దొంగసాటుగా విమానాలలో పారిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి తేడా ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మత విద్వేషాలను రగిలిస్తున్నారు. ఈ మత విద్వేషాల వల్ల యూత్ కొంత డైవర్ట్ అవుతున్న ఒక పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజాతంత్ర పార్టీలు కావచ్చు, లేదా సామాజిక పార్టీలు కావచ్చు, పూలే అంబేద్కర్ ఆలోచనతోటి కూడిన సంస్థలు వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత యూత్ని ప్రభావితం చేయాలి. వీళ్ళు ఏమవుతారంటే 15-20 సంవత్సరాలు వాళ్ళే నాయకులు ఉంటారు, సెక్రటరీలుగా అధ్యక్షులుగా, మరొకరికి అవకాశం రాదు. అట్లా అవతల వైపు నుంచి వాళ్ళు ఒక ప్రజాస్వామికంగా కనిపిస్తుంటారు, కానీ వాళ్ళ దాంట్లో ప్రజాస్వామికం ఏమి ఉండదు. వాళ్ళ సైద్ధాంతిక దృక్పథంతో సైద్ధాంతిక దృక్పథంలో భాగంగానే వాళ్ళు పోతుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జంజీకి సంబంధించిన దాంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి, వస్తాయి. ఎందుకనుకుంటుంటే ఢిల్లీ యూనివర్సిటీ ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఈ ఏదైతే ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలిన పరిస్థితి మనం కూడా చూస్తాం. అట్లాగే వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వాటిని కూడా చూస్తున్నాం. మనది విశాల దేశం, అనేక జాతులు, మతాలు, కులాలతోటి కూడుకొని ఉన్నది. కాబట్టి అట్లనే దాంతో ఇక్కడ జంజికి స్పేస్ లేదనేది, జంజికి ఖచ్చితంగా స్పేస్ వస్తుంది. వచ్చే కాలంలో ఖచ్చితంగా అలాంటి ఒక వాతావరణాన్ని ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఎన్నికలు అక్కడ అయిపోయిన నెక్స్ట్ తెలంగాణ మీదనే బీజేపీ డంక బజాయిస్తుంది. తెలంగాణకు వస్తే తెలుస్తుంది తెలంగాణ ఏంటిది అనే దాంతో. కాబట్టి సరే, నీ కాడ డబ్బులున్నాయి, అధికారం ఉంది, అదే కాదు వివిధ ప్రభుత్వ అంగాలు ఉన్నాయి, వాళ్ళని బెదిరించడంలో, లొంగ తీసుకోవటంలో, బుట్టలు వేసుకోవటంలో సిద్ధాస్తులు మీరు. కాబట్టి ఆ విధంగా ఒక తప్పుడు పద్ధతుల ద్వారా, తప్పుడు విధానాల ద్వారా మాత్రమే అధికారానికి రావడానికి అవకాశం ఉంది తప్ప ప్రజల యొక్క మనసులను గెలుచుకునే అధికారం రావడానికి లేదు. అట్లయినా కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే అంత ఆషామాషి కాదు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా తగిన గుణపాఠాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ఎవరికి? నరేంద్ర మోడీకి కావచ్చు, అమిత్ షాకి కావచ్చు. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఎలక్షన్ల ఒక రిజల్ట్ ఏదైతే ఉన్నదో మనం చూస్తే ఎవరికి వచ్చిన ఇది మనం ప్రజల విజయంగా భావించుదామా లేకపోతే పార్టీల విజయంగా భావించుదామా అనేది ఒకటి ప్రేక్షకుల కోసం వివరిస్తే బాగుంటుందని నేనేమంటున్నంటే, ఇది ప్రజా విజయం కాదు. టెక్నికల్గా ఎలక్షన్స్ నిర్వహించుకొని అందులో మెజారిటీ చూపించుకొని గెలిచినామని చెప్పుకోవటమే ప్రజల విజయం కాదు, ప్రజల ఓటమి. నేనేమంటున్నా, ఇది ప్రజల ఓటమి. కాబట్టి ప్రజల విజయం అనేది ఎప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు, సమాజాన్ని మార్పు కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తారో అప్పుడు ప్రజల విజయం అవుతుంది తప్ప ఇప్పుడు ప్రజల ఓటమిగానే నేను భావిస్తున్నాను.
ఓకే, ధన్యవాదాలన్న. మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చి మా ప్రేక్షకుల కోసం ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ల పైన మీ వివరణ సుదీర్ఘంగా ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కృషి చేసినందుకు మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ చూస్తూనే ఉండండి మిత్రులారా. ఇలాంటి అనేక విషయాలపైన మీకు ఏ సబ్జెక్ట్ పైన వివరించడానికి మా ఛానల్ సిద్ధంగా ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు జరిగిన విజయం ఏదైతే ఉన్నదో అది ప్రజల విజయం కాదు, ప్రజల ఓటమి అని చెప్తున్నారు మన శ్రీరాములు శ్రీనివాస్ గారు. మరి మీరేమంటారు ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్తూ ఇలాంటి వాటి కోసము చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మీ రషీద్ ద్రవిడ. థ్యాంక్ యూ.